హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు డిగ్రీ 5th సెమిస్టర్ 7B సోలార్ ఎనర్జీలో ఫిజిక్స్ పేపర్ ఫస్ట్ యూనిట్ నుంచి యాంగ్స్ట్రామ్ పెర్హిలియోమీటర్ ఆర్ డిటర్మినేషన్ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ అని క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే పెర్హిలియోమీటర్ గురించి అయినా రాయమని అడగొచ్చు. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The instrument used to measure the solar constant is called perheliometer as shown in below figure. The instrument used to measure పెర్హిలియోమీటర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఆర్ డివైస్ అన్నమాట, ఒక పరికరం. యూజ్డ్ టు మెజర్ ద సోలార్ కాన్స్టెంట్ అంటే ఏంటి? సోలార్ కాన్స్టెంట్ని మెజర్ చేయడానికి పెర్హిలియోమీటర్ అనేది ఉపయోగిస్తారు. దీన్నే ఏమంటారంటే పెర్హిలియోమీటర్. పెర్హిలియోమీటర్ ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ ఉంది. అక్కడ నేను ఈ థర్మోకపుల్ అనేది రాంగ్ వేసాను. మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇది పెర్హిలియోమీటర్ డయాగ్రామ్. ఇది కరెక్ట్గా లేకపోవచ్చు, బట్ మీ ఓకే కంటెంట్ అదేని. చూడండి ఫ్రెండ్స్, లెట్ us కన్సిడర్ 2 స్ట్రిప్స్ S1 అండ్ S2. ఇదొక S1 అనేది స్ట్రిప్ అనమాట, ఇది S2 అనే స్ట్రిప్. ఈ 2 స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి కదా, S1 అనేది ఈ స్ట్రిప్, S2 అనేది ఈ స్ట్రిప్. నెక్స్ట్ at first both S1 and S2 are at సేమ్ టెంపరేచర్. ఈ S1 అండ్ S2 ఈ 2 స్ట్రిప్స్ అనేవి సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయన్నమాట. S1 ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్, S2 ఈజ్ కవర్డ్ విత్ షీల్డింగ్ H. ఈ S1 అనేది ఏంటి? సన్లైట్కి ఎక్స్పోజ్ చేసాం, అంటే సన్లైట్ పడేటట్టుగా మనం S1 అనేది ప్లేస్ చేసామన్నమాట. S2 అనేది ఒక షీల్డ్తో దాన్ని మనం కవర్ చేసాం. నెక్స్ట్ S1 అండ్ S2 ఈజ్ కనెక్టెడ్ టు ఏ థర్మోకపుల్. ఈ S1 అండ్ S2 ఏంటి? దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి థర్మోకపుల్. దీన్ని థర్మోకపుల్ అని అంటారనమాట. గ్యాల్వనోమెటర్ మనం పెడతాం. ఈ యారో అనేది మనకు రిఫ్లెక్షన్ని చూపించదు అనేది తర్వాత చెప్తాను. ఈ S1 అండ్ S2 అనేది దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఒక థర్మోకపుల్. థర్మోకపుల్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఈ వైర్ అంటే ఇది ఒకటి ఉందా, ఇది ఒక మెటల్తో తయారు చేసింది, ఇది ఒక మెటల్తో తయారు చేసింది అన్నమాట. ఇది కాపర్ అయితే ఇది ఐరన్ అవ్వచ్చు. అంటే ఏవైనా 2 డిఫరెంట్ మెటల్స్ అనేవి జాయిన్ టుగెదర్ అనమాట. దీన్నే థర్మోకపుల్ అని అంటారు. ఇప్పుడేంటి S1 అండ్ S2 అనేవి థర్మోకపుల్కి కనెక్ట్ అయి ఉన్నాయి. S2 ఈజ్ కనెక్టెడ్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్. S2 అనేది ఏంటి అమ్మా? ఎలక్ట్రికల్ సర్క్యూట్కి అనేది కనెక్ట్ అయ్యింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. S2 అనేది ఏంటి? ఇదంతా ఎలక్ట్రికల్ సర్క్యూట్ కదా, వోల్ట్ మీటర్, ఆమ్మీటర్, రియోస్టాట్, బ్యాటరీకి అన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో ఏంటిది? S2 అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్కి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. విచ్ కంటైన్స్ బ్యాటరీ, రియోస్టాట్, ఆమ్మీటర్, వోల్ట్ మీటర్. అంటే ఏంటి? S2 అనేది ఏంటన్నారు? ఎలక్ట్రికల్ సర్క్యూట్కి కనెక్ట్ అయ్యి ఉందన్నారు అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, విచ్ కంటైన్స్, ఏదైతే ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్ దేన్నైతే కంటైన్ అంటే దేన్ని కలిగి ఉన్నదంటే బ్యాటరీ. దీన్ని అంటారు కదా, పాజిటివ్ టెర్మినల్ ఒకటి, నెగిటివ్ టెర్మినల్ ఒకటి. సో ఇది బ్యాటరీ. నెక్స్ట్ ఏంటమ్మా? రియోస్టాట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని రియోస్టాట్ అంటారు. నెక్స్ట్ ఆమ్మీటర్, వోల్ట్ మీటర్ అండ్ ఆల్సో గ్యాల్వనోమెటర్. ఇదిగో థర్మోకపుల్కి కనెక్ట్ అయ్యి ఉంది కదా, దాన్ని గ్యాల్వనోమెటర్ అని అంటారు. వెన్ సన్లైట్ ఇన్సిడెంట్ ఆన్ ప్లేట్ S1 బిహేవ్స్ యాజ్ హాట్ జంక్షన్. మనం మీరు చెప్పుకున్నాం స్టార్టింగ్లో S1 అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ చేసామంటే సన్లైట్కి ఎదురుగా పెట్టామన్నమాట. అంటే సన్ రేస్ అనేవి దాని మీద పడేటట్టు చేసాం. S2 అనేది ఏంటి? ఒక షీల్డ్తో కవర్ చేసేసాం. వెన్ సన్లైట్ ఇన్సిడెంట్ ఆన్ ప్లేట్ S1 దెన్ ప్లేట్ S1 బిహేవ్స్ యాజ్ హాట్ జంక్షన్. ఇక్కడ సన్ రైస్ పెడితే ఏటవుద్ది? సన్ రైస్ నుంచి మనకి హీట్ ఎనర్జీ వస్తుంది, లైట్ ఎనర్జీ వస్తుంది. సో ఆ హీట్ ఎనర్జీ అనేది ఇక్కడ హీట్ పడడం వల్ల ఏమవుతుంది? హాట్ జంక్షన్గా ఇది బిహేవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 6th పాయింట్. నౌ S2 ఈజ్ హీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటిల్ ద టెంపరేచర్ ఆఫ్ S2 ఈజ్ ఈక్వల్ టు S1. ఇక్కడ ఏం చెప్తున్నారు? నో S2 ఈజ్ హీటెడ్. ఇప్పుడు ఏంటి? ఈ S1 అనేది సన్ రైజ్ పడడం వల్ల ఇది హీట్ ఎక్కుతుందని చెప్తున్నామా? సో దీన్ని ఎలా బిహేవ్ చేస్తుంది? S1 అనేది హాట్ జంక్షన్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు S2 ఏంటి? S2 ఈజ్ హీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ సహాయంతో S2 అనేది ఏంటి? హీట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ షీల్డ్ Hతో మనం కవర్ చేసాం కదా, అంటే ఇక్కడ ఎటువంటి సన్లైట్
అంటే సన్లైట్ పడడం లేదనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ టెంపరేచర్ ఆఫ్ S2 ఈజ్ ఈక్వల్ టు S1 అంటే ఏంటి, ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఇక్కడ సన్ రైజ్ పడడం వల్ల ఇది హీట్ ఎక్కుతుంది, దీనికి కవర్ చేయడం వల్ల దీనికి ఎటువంటి హీట్ బిహేవ్ అనేది లేదు అనమాట. అందుకే ఇదేంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ సహాయంతో ఇది అనేది అవుతుంది. కాబట్టి అప్పుడు ఏంటి ఈ S2 యొక్క టెంపరేచర్ S1 అనేది టెంపరేచర్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అంతవరకు కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది S2ని హీట్ చేస్తుంది అనమాట. ఇన్ దిస్ కేస్ గ్యాల్వనోమీటర్ షోస్ 0 రీడింగ్ బై యూజింగ్ ఫాలోయింగ్ ఫార్ములా. ఇక్కడ ఏంటి థర్మోకపుల్లో మనకు గ్యాల్వనోమీటర్ ఉంది, ఇక దేంటి చూపిస్తుంది అనమాట. ఇన్ దిస్ కేస్ అంటే ఇలా జరగడం వల్ల, అంటే ఈ కేసులో ఎలా చూపిస్తుంది, గ్యాల్వనోమీటర్ అనేది మనకి 0 రీడింగ్ చూపిస్తుంది. బై యూజింగ్ ఫాలోయింగ్ ఫార్ములా వీ కెన్ మెజర్ సోలార్ కాన్స్టెంట్ అనేది మనం ఎలా మెజర్ చేస్తామంటే ఈ ఫార్ములా ఉపయోగంతో హీట్ ఎనర్జీ బై సర్ఫేస్ ఏరియా ఇంటూ టైమ్ ఇంటూ అబ్జర్వ్డ్ రేడియంట్. S అనేది ఇక్కడ ఏంటి సోలార్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 1340 బై వాట్ పర్ మీటర్ స్క్వేర్. ఇది సోలార్ కాన్స్టెంట్ వాల్యూ అమ్మ, గుర్తుంచుకోండి ఎవరైనా. S VIT బై AAT. ఇక్కడ V అంటే ఏంటి వోల్ట్ మీటర్ రీడింగ్ అనమాట. I అంటే కరెంట్ కదా, కరెంట్ని ఇక్కడ ఏంటి యామీటర్తో మెజర్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి I అనేది యామీటర్ రీడింగ్. T అంటే టైమ్. A అంటే సర్ఫేస్ ఏరియా. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అంటే సర్ఫేస్ ఏరియా, స్మాల్ ఏ అంటే అబ్జార్ప్షన్ కోఫిషియంట్ ఆర్ అబ్జర్వ్డ్ రేడియంట్. ఇక్కడ ఏంటి న్యూమరేటర్లో ఉండే T స్మాల్ t అంటే టైమ్, డినామినేటర్లో ఉండే T క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది S VI బై క్యాపిటల్ A ఇంటూ స్మాల్ ఏ, వేర్ V ఈక్వల్స్ టు వోల్ట్ మీటర్ రీడింగ్, I ఈక్వల్స్ టు యామీటర్ రీడింగ్, A ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ది ప్లేట్ ఆర్ సర్ఫేస్ ఏరియా, A ఈక్వల్స్ టు అబ్జార్ప్షన్ కోఫిషియంట్. అడ్వాంటేజెస్ ఏంటి, వెరీ లో పవర్ కన్జప్షన్ అంటే తక్కువ పవర్ అనేది, అంటే తక్కువ పవర్ అంటే విద్యుత్ అనేది తక్కువ వినియోగం అవుతుందన్నమాట. స్టెబిలిటీగా ఉంటుంది దీని యొక్క అడ్వాంటేజెస్ అవి. అప్లికేషన్స్ ఏంటి, అబ్జర్వేషన్స్ ఆఫ్ క్లైమేట్ని మనము అబ్జర్వ్ చేయడానికి యూస్ చేస్తాం, క్లైమేట్ చేంజెస్. ఇంకా PV డివైజెస్లో కూడా మనము పైర్హిలియోమీటర్ అనేది యూస్ చేస్తాం. PV డివైజ్ అంటే ఏటమ్మా, PV అంటే P అంటే ఫోటో, V అంటే వాల్టైక్. PV అనేది ఏంటి, ఇదొక సోలార్ సెల్ కన్వర్ట్స్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. PV సెల్ మనకి ఏం చేస్తుంది, ఫోటో వాల్టైక్ సోలార్ సెల్ అనేది మనకు డైరెక్ట్గా సన్లైట్ని అది అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్గా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుందన్నమాట. డిసడ్వాంటేజెస్ ఏంటి, మెజర్స్ ఓన్లీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్. అంటే ఇదేంటి, ఏదైతే సన్ గుండా రేస్ వస్తున్నాయో ఓన్లీ అంటే డైరెక్ట్గా వచ్చే సన్ రైస్ని మాత్రమే, అంటే డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మాత్రమే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. డిఫ్యూజ్డ్ సోలార్ రేడియేషన్ని ఇది అబ్జర్వ్ చేసుకోదు. దీని యొక్క డిసడ్వాంటేజెస్ అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.